హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఏ జిల్లాల మీద ఉండనుంది, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ వేసవి కాలంలో అత్యధికంగా రానున్నటువంటి వారం రోజుల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలే అత్యధికమని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రాయలసీమలో 44 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కడప, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాలో మరింత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం హీట్ వేవ్ కారణంగా వర్షాలు నమోదవుతాయి. దీనికి తోడుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణకు విస్తరించే అవకాశం ఉండడంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, వైరా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ లో కూడా హీట్ వేవ్ కారణంగా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో ఉక్కపోత, హ్యూమిడిటీ అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 42 డిగ్రీల వరకు నమోదవుతాయి. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు మినహాయిస్తే పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.